హాయ్ ఫ్రెండ్స్, ఇవి శనగిత్తనాలు పచ్చివి వేయించుకోవాలంటే ఒక బాండ్లీ పెట్టు అలాగే వేయించుకుంటాము. అలా కాకుండా నేను చెప్పే విధానంగా ఒక మాట ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక బాండ్లీ పెట్టుకొని బాండ్లీలోకి నున్నుప్పు తీసుకోవాలి. కాస్త వేసుకొని ఆ ఉప్పు వేడయ్యేంత వరకు అలాగే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలాగే వదిలేయాలి. వేడయ్యాక మళ్ళీ మనము తీసుకున్న శనగిత్తనాలు ఉంటాయి కదా, అది ఇందులోకి వేసి వేయించుకోవాలి. మామూలు గింజలు వేయించుకున్నట్లే మామూలుగా మనము బాండ్లీ పెట్టి వేయించుకుంటే ఏమవుతుందంటే ఒక గింజ పెద్దది చిన్నది ఉంటాయి కాబట్టి తొందరగా మాడిపోతాయి. ఇలా వేయించినామంటే ఈవెన్గా వేగుతాయి అన్నమాట. అలాగే ఎన్ని రోజులున్నా ఇప్పుడు ఎక్కడన్నా మన ఊరికి వెళ్ళాము వస్తానే వేయించుకునేదాన్ని కష్టమవుతుంది. ముందుగానే వేయించి పెడితే మగ్గు వాసన వస్తుంది కదా, ఇలా ఉప్పులో వేయించినామంటే మగ్గు వాసన అనేది రాకుండా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా వేయించుకోవాలి. మనకి ఇలా తెలుస్తుంది, కలర్ చేంజ్ అవుతుంది. లేదంటే ఒకటి ఎత్తుకొని నోట్లో వేసుకున్నా తెలుస్తుంది. చూడండి, ఏది నల్లగా అయ్యలేదు. ఇలా వేయించుకోవాలన్నమాట. ఈ ఉప్పు మళ్ళీ ఏం చేయొచ్చు అంటే మళ్ళీ వాడుకోవచ్చు. మళ్ళీ మనము డైలీ వేర్ ఎలా యూజ్ చేస్తామో ఉప్పుని అలాగే వాడుకోవచ్చు అన్నమాట. చూడండి, వేగింది. ఈజీగా ఇలా మనము ఇలా అన్నామంటే జల్లెగంటలో ఇలా తీసామంటే ఉప్పు అంతా కిందే ఉంటుంది, గింజలు మాత్రం వస్తుందన్నమాట. ఇలా ఈజీగా మీరు ఎత్తుకోవచ్చు. మళ్ళీ సపరేట్గా చెరగాలని ఏమీ లేదనమాట. అన్నీ ఇలాగే తీసుకొని చల్లారాక మనం పొట్టు తీసుకోవాలి. ఇలా చల్లారాక మొత్తం మనం పొట్టు తీసుకున్నాము. ఈ పొట్టు తీసింది మనము బయటకు వెళ్ళి చెరుక్కొని రావాలంటే అయ్యలేదు. ఇలా ఇంట్లోనే క్లీన్ చేయాలంటే మొత్తం స్ప్రెడ్ అయ్యి గలీజ్ అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మీకు ఒక చిన్న టిప్పు చెప్తాను. ఇలా జల్లిగంట ఎత్తుకొని ఇందులోకి ఇలా వేసుకుంటే క్లీన్గా అవుతుంది. ప్లస్ మొత్తం ఇల్లంతా స్ప్రెడ్ అయ్యేలా తట్లోనే ఉంటుంది. చూడండి, నీట్గా అయిపోతుంది. ఇది ఒక చిన్న టిప్ ఫ్రెండ్స్, నేనైతే ఇలాగే వాడతాను. అందువల్ల మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి ఫ్రెండ్స్, ప్లీజ్.